నల్గొండ జిల్లా చింతపల్లి మండలం చెన్నారం గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఆగి ఉన్న ప్యాసింజర్ ఆటోని లారీ ఢీకొట్టడంతో ఇద్దరు స్పాట్లోనే మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం చెన్నారం గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఆగి ఉన్న ప్యాసింజర్ ఆటోని లారీ ఢీకొట్టడంతో ఇద్దరు స్పాట్లోనే మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, అసలు ప్రమాదం ఎలా జరిగింది, మరో ఇద్దరి పరిస్థితి ఎలా ఉంది? నల్గొండ జిల్లాలో ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. చింతపల్లి మండలం దేవరకొండ సమీపంలో ఉన్న చెన్నారం గేట్ వద్ద అయితే మృత్యు అయితే లారీ రూపంలో విరుచుకుపడిందని చెప్పుకోవచ్చు. రోడ్డు పక్కనే ఆగి ఉన్న ప్యాసింజర్ ఆటోను వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో అయితే నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని చెప్పుకోవచ్చు. అయితే స్థానికులు తెలిపిన కథనం ప్రకారం ప్రయాణికులతో నిండి ఉన్న ఆటో చెన్నారం గేటు వద్ద ఆగి ఉండగా వెనక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన లారీ అదుపు తప్పి ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాద దాటికి ఆటో నుజ్జు అయిపోయింది. ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలాల్లోనే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆసుపత్రి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించినట్లు కూడా తెలుస్తుంది. చనిపోయిన వారు ఇద్దరు బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలుగా గుర్తించారు. మిగిలిన ఇద్దరు స్థానిక బొత్సెతండకు చెందిన వారిగా పోలీసులు ధృవీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నియమర్థం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రమాదం సమయంలో లారీ డ్రైవర్ ని పూర్తిగా మత్తులో ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, డ్రైవర్ అతివేగమే మితిమీరిన వేగమే ఈ పెను ప్రమాదం కారణమని స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ సంఘటన ఏదైతే ఉంటుందో అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అన్నట్టు కూడా తెలుస్తుంది. డ్రైవరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తాగి ఉన్నట్టు కూడా స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. సో వెంటనే నలుగురు శంకర్, మరి ఏంటి డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ఏదైనా విచారణ చేస్తున్నారా? అయితే ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ ని పోలీసులు అక్కడికి చేరుకొని డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. సో అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా కేసు నమోదు చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. స్థానికుల్ని పంచనామా చేశారు. స్థానికుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందని స్థానికులు ఎవరైతే ఉంటారో ప్రత్యేక సాక్షులు వాళ్ళని అడిగారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఎవరైతే ఉంటారో డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన పరిస్థితి కనపడుతుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ.